హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి చంప పగలగొట్టి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన శృతి. అసలు రోహిణిని శృతి ఎందుకు కొట్టింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత తనైతే దేవుని దగ్గర దీపం వెలిగిస్తుంది. అప్పుడే నిన్ను ఈ ఇంటికి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరేం కష్టపడ్డారు, అసలు నేను ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చానంటే దానికి కారణం మీనా అని చెప్తూ ఉంటుంది శృతి. మీనా ఎందుకు అవుతుంది, నేనే కదా మీ అమ్మని అడిగి తీసుకొచ్చాను అని ప్రభావతి అంటూ ఉంటే, ఆ నీచుడి నుంచి నన్ను కాపాడింది మీనాయే కదా, మీనానే లేకపోతే ఈరోజు నేననేదాన్ని ఇక్కడ ఉండేదాన్ని కాదు అని శృతి చెప్పడంతో, వామ్మో వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారు. ఈ పూలమ్మాయి ఈ మా శృతిని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటుంది, అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ, అమ్మా శృతి చూడు, తను మీ తోటికోడలు రోహిణి బ్యూటీ పార్లర్ నడుపుతుంది, మలేషియాలో ఉంటారు వాళ్ళ నాన్న, మీకులాగే వీళ్ళు కూడా కోటీశ్వర్లు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఏంటి తను కోటీశ్వరాలా, అలా నాకు కనిపించడం లేదే అని శృతి అనంగాల్ని, అందరూ నీకులాగా స్టైల్గా ఉంటారనుకుంటున్నావా, అయినా నీకు నాకు పోలికేంటి, కుడికాలు పెట్టాలి ఎడంకాలు పెట్టాలి అని వాదనలు చేస్తూ ఉన్నావు, నేను అలా కాదు నేను నార్మల్గానే ఉంటాను అని రోహిణి అయితే గొడవపడినట్టు మాట్లాడుతుంది. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. ప్రభావతి, మరేంటత్తయ్య నువ్వు కోటీశ్వరాల్లా లేవు అని నన్ను అలా దెప్పి పొడుస్తుందేంటి అని రోహిణి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రోహిణి ఏదో చిరాకులో ఉన్నట్టుందేమా, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక వంటగదిలో మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తూ ఉండగా రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసరికి అప్పుడే ఇక మీనా అయితే నెయ్యి డబ్బాని తీస్తూ ఉండగా రోహిణి తగిలి ఆ నెయ్యి ఒలిగిపోతుంది మొత్తం. అది చూసిన ప్రభావతి, అయ్యో నెయ్యి నేలపాలు చేశావు, ఏంటి ఇలా చేశావు అని అంటూ ఉంటే, కావాలనే తను అలా చేసిందత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి వచ్చి, కావాలనే మీనా చేసిందా, అసలు నువ్వే కదా ఆ నెయ్యి సీసాని తన్నేశావు, అదే కదా కింద పడింది, నువ్వే చేశావు ఇదంతా, మీనా మీద నెట్టేస్తావేంటి అని నిలదీస్తూ ఉంటే, చూసి చూడకుండా మాట్లాడుకో, అయినా నీకు కొంచెం పొగరెక్కువలా ఉంది కదా అని రోహిణి నోరు జారుతుంది. దాంతో ఇక శృతి అయితే రోహిణి చంప పగలగొట్టి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నాకు కాదే పొగరు, నీకు నా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు, లేకపోతే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటూ ఊహించని షాక్ ఇస్తుంది శృతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.